రాజమౌళి, మహేష్ బాబు, వరల్డ్ బిల్డింగ్. మరి ఈసారి ఆయన చూపించింది సినిమా కాదు, సృష్టి మొదలై సంహారం వరకు పరుగెత్తే ఒక యుగ కావ్యం. ఈరోజు మనం వారణాసి టీజర్లో దాచిన ప్రతి రహస్యం బ్రేక్డౌన్ చేద్దాం. టీజర్ మొదటి ఫ్రేమ్ చీకటి. అది భయం కాదు, శూన్యం. అక్కడే విశ్వం తొలినాడి కొట్టుకుంది. ఒక స్పార్క్, ఒక పేలుడు, ఒక జీవం. రాజమౌళి ఈ సీన్తో చెప్పేది, ఇది సినిమా కాదు, ఇది ఆరంభం. టీజర్ రెండో షాట్ 512 CE. పురాతన వారణాసి పూర్తిగా బ్రహ్మాండ మిస్టరీలా కనిపిస్తుంది. ఋషులు యజ్ఞాలు చేస్తుండటం, ఆకాశంలో పొగ, నదిమీద స్వర్ణకాంతి, ఇవన్నీ మానవ నాగరికత యొక్క గేట్వేలాగా రాజమౌళి చూపించారు. ఒక్కసారిగా సంవత్సరమే దూకుతుంది. 2027 CE. భూమిపైకి దూసుకొస్తున్న శాంభవి గ్రహశకలం. ఇది యుగాంతాన్ని సూచించే మెటాఫర్. అంటార్కిటికాలో అది పడే క్షణం. సైన్స్, పురాణం మొదటిసారి ఒకే ఫ్రేమ్లో కలుస్తాయి. తర్వాత మనం అంబోజిలి అడవిలోకి చేరతాం. కిలిమంజారో పర్వతం నీడలోని ఆ ప్రదేశం రాజమౌళి చూపిస్తున్న ప్రకృతి శక్తుల మరియు దైవశక్తుల కలయిక పాయింట్. గ్రహశకల ప్రభావం ఇక్కడ మొదలవుతుంది. భూమి మార్పు ఇక్కడి నుంచే మొదలవుతుందని సూచన. టీజర్ మళ్లీ టైం వెనక్కి దూకుతుంది. 700 BCE. వనాంచల్ ఉగ్రబటి గుహలో కాళీమాత విగ్రహం. అది శిల కాదు, ప్రళయాన్ని కూడా ఆపగల శక్తి. ఇక్కడే కథ లంకవైపు మలుపు తిప్పుతుంది. మణికర్ణిక ఘాట్ చూపించినప్పుడు మరణం, మోక్షం, మర్మం ఒకే ఫ్రేమ్లో నిలబడతాయి. పార్వతీదేవి ఆభరణం పడిన పవిత్ర స్థలం కావడంతో ఇది కథలో కీలక రహస్యానికి సంకేతం. మరి చివరి ఫ్రేమ్ నంది మీద రుద్రుడి రూపంలో మహేష్ బాబు, చేతిలో త్రిశూలం. వారణాసి బ్యాక్డ్రాప్లో పుట్టే రౌద్రం. ఇది హీరో ఎంట్రీ కాదు, భూమిపై దిగిన ఒక శక్తి. సృష్టి నుండి సంహారం వరకు, పురాణం నుండి విజ్ఞానం వరకు, మానవుడి నుండి మహాదేవుడి వరకు అన్నీ ఒకే ప్రపంచంలో కలిపే దర్శకుడు ఒక్కరే, రాజమౌళి. వారణాసి టీజర్ అంటే ఒక చూపు కాదు, ఒక విశ్వం తెరిచిన కిటికీ. ఈ సినిమా 2027లో మన ఊపిరినే మార్చుతుందనిపిస్తుంది.